పరిగెడతారు కానీ మీకు రక్షణ దొరకదు. ఇంకొక అతనితో అంటున్నాడు, మరి ఒకడు ప్రభువా వచ్చేదను కానీ ఒక నిమిషం. ఇంకొకడు వచ్చాడు. ఫస్ట్ వాడేమో నేను వస్తానయ్యా అన్నాడు, దేవుడు వద్దన్నాడు, పిలుపు లేదు వాడికి. రెండో వాళ్ళని దేవుడే పిలిచాడు, నువ్వు నాతో రారా అని. వచ్చాడు. వాళ్ళు వచ్చినప్పుడు సమాధానం సాకు చెప్పాడు. అంటే సాకు అంటే అది నిజమే, యథార్థమే, అబద్ధమేం కాదులేండి, కానీ దేవుడు దానికి ఇంపార్టెంట్ ఇవ్వద్దు అన్నాడు. మూడో వాడు ఏమంటున్నాడంటే నేను వస్తాను కానయ్యా, ఇంట్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వస్తా. అంటే కొంతమంది దేవుళ్ళలోకి రావడానికి ఇంకా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఇది అయ్యాక వస్తా, పిల్లలు పెళ్ళి అయ్యాక వస్తా, ఉద్యోగం వచ్చాక వస్తా, మాకేదైనా కార్యం జరిగితే వస్తా, మాకేదైనా మేలు చేస్తే వస్తా, ఇల్లు కట్టుకున్నాక వస్తా, లేకపోతే ఇంకా ఏం చెప్తారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్కడ దేవుడు మాట్లాడినమాట, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు. అంటే దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు, దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి చూసేవాడు నాకు పాత్రుడు కాదు, అసలు నాకు పనికిరాడు వాడు అనేది ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నాగటి ఉంది, తెలుసు వ్యవసాయం చేసేవాళ్ళకి, మళ్ళీ నీకు తెలుసు అనుకుంటా, నాగలి అది ఇట్లా స్ట్రైట్గా దున్నుకుంటా వెళ్ళాలి. అది దున్నేటప్పుడు అటు ఇటు చూసుకుంటే దున్నుతాడు ఎవరైనా దాన్ని. అది ఎంత స్ట్రైట్గా వెళ్ళాలి కదా, దాని మైండ్ అంతా దాని మీద పెట్టి జాగ్రత్తగా రైతు చక్కగా దున్నుకుంటూ వెళ్తాడు. అది అలా గాడి ఇస్తే దానిలో విత్తనాలు వేసుకుంటే ఆ విత్తనాలు కూడా లైన్గా వస్తాయి, చక్కగా ఒక లైన్గా క్రమంగా. మళ్ళీ ఇంకో లైన్ అలా దున్నుకుంటా. ఒకప్పుడు ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి టెక్నాలజీ పెరిగాక, ఒకప్పుడు అలాంటివి ఏమి ఉండవు. ఈ నాగల మీద దున్నిందే కదా, ఆ లైన్లో వాళ్ళు లైన్గా వేసుకునేవాళ్ళు. కానీ వాడు నాగలి ఇలా పెట్టి చేయబెట్టి అటు ఇటు చూసుకుంటా, ఇటు చూసుకుంటా, అటు చూసుకుంటూ దున్నితే అది వంకర టెంకరకి వెళ్ళింది. ఆ వంకర టెంకర్లో విత్తనాలు వేస్తే ఆ వంకర టెంకరగానే మొలుత్తి అవి. అప్పుడు పక్క లైన్ తేడా వచ్చేసింది. అంటే దేవుళ్ళలోకి వచ్చాక నువ్వు వెనక్కి తట్టు చూస్తే నీ బ్రతుకు కూడా అలాగే ఉంటుంది. నువ్వు చెయ్యి కరెక్ట్గా వేసి నాగల్ని ఎలా పోనిస్తావో, దేవుడి దగ్గరికి వచ్చాక మనం బ్రతుకులో బాగుండాలి అంటే, తిన్నగా ఉండాలంటే మనం మళ్ళీ వెనక్కి చూడకూడదు. మళ్ళీ నేను వెళ్తా వెనక్కి, మళ్ళీ ఆ సినిమా బాగుంది, మళ్ళీ ఫ్రెండ్స్ బాగున్నారు, మళ్ళీ నాకు ఆలోచనలు వస్తున్నాయి, అప్పుడే బాగుంది. ఇశ్రాయేలు ప్రజలు కూడా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా వెనక్కి తిరిగి చూసుకున్నారు ఒకసారి. దానివల్ల ఎన్నో వేల మంది చచ్చిపోయారు ఒక్క రోజులో. తెగులు వచ్చి, మాకు ఆ కీరకాయలు బాగున్నాయి, మాకు ఆ దోసకాయలు బాగున్నాయి, మాకు ఆ ఫుడ్డే బాగుంది. వాళ్ళు ఏ ఫుడ్ తినలా అక్కడ, ఊరికే. కొంతమంది దేవుళ్ళ నుంచి బయటకు వచ్చాక ఇంకా మనసు లాగుతూ ఉంటుందండి, వెనకాల వెళ్ళి మళ్ళీ అదే పాప జీవితాన్ని చూస్తూ ఉంటారు, వెనక్కి తిరిగి చూస్తారు. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వేమీ పొందుకోలేవు దేవుడి దగ్గర. మళ్ళీ గందర అయిపోతుంది నీ బ్రతుకంతా, చిందరవందరే. నాగటి మీద చేపెట్టావా, దేవుడు మేలు పొందావా, దేవుడి సన్నిధికి వచ్చావా, దేవుళ్ళలో నువ్వు రక్షించబడ్డావా, దేవుడే ఇక నాకు సర్వస్వం అనుకున్నావా, నువ్వు వెనక్కి చూడద్దు. వెనక్కి చూడనంతసేపు నీ బతుకు బాగానే ఉంటుంది, తిన్నగా ఉంటుంది, నీ పంట బాగుంటుంది, నీ బ్రతుకు పంట బాగుంటుంది. లేదు నేను చూసుకుంటాను, అటు కాసేపు చూస్తా, ఇటు కాసేపు చూస్తా అంటే అది పాడైపోద్ది. ఇది నీకు వాక్యం ఒకటి ఉంటుంది, ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయం తీయండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3:1 13 చదవండి. 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తల ఉంచుకొనెదను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు ఈ మాట మాట్లాడుతుందండి. ఉన్నతమైన పిలుపు అంట మంది. ఏం పిలుపు అని చెప్పండి? ఉన్నతమైన పిలుపు. అంటే సేవకులకే కాదు ఇది, ఈ వాక్యం అందరికీ. నిన్ను దేవుడు రక్షించడానికి పిలిస్తే ఒక విశ్వాసగా పిలిచాడు, మమ్మల్ని ఏమో దేవుడు పనికి పిలిచాడు, పరిచర్యకి పిలిచాడు, అంతే తేడా. హల్లెలూయా. నీ ఉన్నతమైన పిలుపు నిన్ను దేవుడు పిలిచినప్పుడు ఎలా ఉండాలంటున్నాడు అక్కడ?
పరిగెత్తేటప్పుడు మళ్ళీ చదవండి అది. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఉన్నతమైన పిలుపుకి నేను వచ్చాను. పరుగు పందెంలో మనం ఇప్పుడు అందరం పరిగెడుతున్నాం లేదా పొద్దున్న అయితే మన పని పాటలకి, చదువులకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, కాలేజీలకి, పిల్లలు ఎన్ని టెన్షన్లు, పరుగు. ఇంతవరకు ప్రశాంతంగా ఉండేది, చుట్టరికాలు ఉండేవి. ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి వారం చుట్టాలు వచ్చారు మా ఇంటికంటే ఒక 10 రోజులు ఉండేవాళ్ళు. మనం కూడా చుట్టరికాలు చేసేవాళ్ళం. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్దాం 2 రోజులు, ఏం పని లేదు, పని ఉండేది కదా అప్పుడు. కానీ ఇప్పుడు అలా ఏం కాదు, ఎవరికాలు బిజీ. కనీసం ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్ అయినా సరే తప్పదు అనుకుంటే తప్ప అటెండ్ అవ్వట్లా ఎవరు. అవునా కాదా? ఇది వాస్తవమా కాదా? చాలా మంది చేసే పని ఇదే. ఎంతో ఇంపార్టెంట్ అయితే ఇక తప్పదు, వాళ్ళు వెళ్ళాలి. ఇది పెళ్ళి లేదా చావు కాబట్టి వెళ్ళాలి. ఇంతవరకు అలా కాదు, ఏమి పని ఉండేవి కాదు ఎక్కువ. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వారం ఉండొద్దాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వారం ఉండొద్దాం, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వారం ఉండొద్దాం, ఇలా వెళ్ళేవాళ్ళు. చుట్టరికాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అవకాశం లేదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఉన్నతమైన పిలుపుకి తగినట్టుగా బహుమానం అనేది ఉందండి మనకి. రేపు బహుమానం అనేది ఉంది. ఈ బహుమానానికి తగినట్టుగా మనం పరిగెడుతున్నాం. ఈ పరిగెట్టినప్పుడు వెనక తట్టు చూడొద్దు అంటున్నాడు. వెనక తట్టు అంటే ఏంటి? వెనక తట్టు చూసిన లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయింది. అవి ఎందుకు చూసింది వెనక చెప్పండి, మీకు ఎవరికైనా తెలిస్తే. ఆమె ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? వెనకాల ఉన్నాయి. ఆమె సంపాదించిందంతా ఎక్కడుంది? వెనకాల ఉంది. ఆమె చీట్లు వేసి, ఆమె ఏమేసి వడ్డీలు తిప్పి ఏ రకంగా సంపాదించిందో సక్రమైనది అయితే కాదు. లోతు మాత్రం నీతిమంతుడే, కానీ ఈ మాత్రం బాగా సంపాదించేసింది. అందుకే దేవుడు ఆ ఇంట్లోంచి బయటికి, క్షమించండి, ఆ ఊర్లోంచి బయటికి రానగానే రాలేకపోతుంది. డబ్బు మీద వ్యామోహం, మనుషుల మీద వ్యామోహం, ఇంకా ఏవో పిచ్చులు ఉంటాయి లోకంలో చాలా మందికి. ఆ పిచ్చులు ఉన్నవాళ్ళు దేవుళ్ళలో పరిగెత్తలేదు. అది ఇక్కడ చెప్తుంది పౌలు గారు. ఈ పిచ్చులు ఉంటే నువ్వు పందెంలో పరిగెత్తలేవు. పందెంలో పరిగెత్తేవాడు ఒక్కటే పెట్టుకోవాలి గురి. నేను గెలవాలి. కాలు నొప్ప, చేయి నొప్ప, వాళ్ళు ఏమైనా చూసి నవ్వుతున్నారా, వీళ్ళు ఏమైనా చూసి నన్ను, ఇవన్నీ చూసినాడు పరిగెత్తలేడు. పరిగెత్తేవాడు మైండ్ అంతా నేను బహుమానం మీద ఉంటుందంట వాళ్ళకి. ఇప్పుడు ఇండియా క్రికెట్ ఆడతారు, వాళ్ళ మైండ్ అంతా కసి. వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుతాయి, ఎన్ని బోన్స్ విరిగిపోతాయి, వాళ్ళకి ఏమీ జరగకుండానే వాళ్ళు కప్పు గెలిచేస్తున్నారా? ఎన్నో జరుగుతాయి. వాళ్ళ మైండ్ అంతా ఒకటే, ఎలా అయినా కసిగా ఆ కప్పు కొట్టాలి మనం అని ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు ఎన్నింటికి లేస్తారు, ఎంత ఫుడ్ లిమిట్గా తింటారు, వాళ్ళకి గాయాలు అవుతాయి, ట్రీట్మెంట్ తీసుకుంటారు, అయినా వాళ్ళు ప్రాక్టీస్ మానరు. వాళ్ళ మైండ్ అంతా ఒకటే, కప్పు గెలవాలి. ఇంక వేరే ఏం పెట్టుకోరు. ఇంటి దగ్గర ఫోన్లు కూడా మాట్లాడరు వాళ్ళు. సింధు అప్పుడు మనం ఏదో టైటిల్ గెలిచింది, ఏంటిదమ్మా, సిల్వర్ మెడల్, టీవీ సింధు. ఆమె చెప్పింది అప్పుడు 2 నెలలు ఆమె ఫోన్ ఇంటికి కూడా చేయలేదంట. 2 నెలలు మరి 3 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసేదంట. అప్పుడు ఒలింపిక్లో గెలిచింది ఆమె. మన ఇండియా తరఫున సిల్వర్ మెడల్ సంపాదించింది. అంటే ఒక ఏమి మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదు. 2 నెలల ఫోను అసలు పట్టుకోలేదంట. ఫోన్ ఎక్కడ పట్టుకుంటే నా మైండ్ డిస్టర్బ్ అయిపోద్ది, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏదో సెంటిమెంటల్గా మాట్లాడతారు, లేదంటే ఇంకోటి ఏదో టెనల్స్ వస్తుంది, బ్యాడ్ న్యూస్, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళేయో ఏమంటే సంతోషం అయినా మన మైండ్ అటు వెళ్ళిపోతుంది, లేదంటే బాధ అయినా మన ఇంట్లో వాళ్ళు ఏమైనా ప్రాబ్లం, అమ్మా జాగ్రత్త తినమ్మా, నువ్వు ఆహారం జాగ్రత్తగా ఉండమ్మా, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తే వాళ్ళ ప్రేమకి మనం ఎమోషనల్ అయిపోతాం. ఇలాంటి ఏం ఉండకూడదు. కసి ఆమె అలా బ్రతికి నేను ఇది సాధించానని ఇంటర్వ్యూలో చెప్పింది. ఒక మనుషులు ఈ లోకంలో సాధించడానికే అంత కష్టపడి, అంత నిశ్చయతగా, అంత కరెక్ట్గా వాళ్ళు ఉంటే రేపు యుగయుగాలు జీవితాంతం మనం బ్రతికినంతకాలం పరలోకంలో ఇక దానికి అంతం లేదు. ఉండడానికి మనం ఎంత స్ట్రిక్ట్గా మనం ఉంటే సాధిస్తామండి. అర్థమవుతుందా చెప్పేది నేను? ఇక అటు చూసి ఇటు చూసి వెనక్కి చూసి వాళ్ళ మైండ్ దేవుళ్ళో నిలబడలేరు. ఈరోజు ఎందుకు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, చాలామంది వస్తారు ఆసక్తిగానే. ఏసై దగ్గర కూడా చాలామంది వచ్చారు. శిష్యులు కూడా 72 మంది శిష్యులు ఆయనకి. కానీ ఎంతమంది మిగిలినారు లాస్ట్కి? 12. ఆ 12లో కూడా ఒకడు అవుట్, 11 మంది.
ఎందుకని వాళ్ళు శిష్యులుగా ఉండలేకపోయారు, ఏసైతో ఎందుకు వాళ్ళు తిరగలేకపోయారు, ఏసైలా వాళ్ళు ఎందుకు బ్రతకలేకపోయారంటే వాళ్ళకి అది ఆహారం వాళ్ళకి నచ్చల, ఆ టైమింగ్స్ వాళ్ళకి నచ్చల. ఆయన ఎప్పుడు పడుకునేవాడో తెలియదు, ఆయన ఎప్పుడు మరి మెలకుగా ఉండేవాడో తెలియదు, ఆయన ఏం తినేవాడో తెలియదు, ఏం తాగేవాడో తెలియదు. ఆయన టైం చూసుకోవాలా, తిండి చూసుకోవాలా. ఎంతసేపు ఏమి వెహికల్స్ లేవు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయి కొన్ని ఆత్మలు రక్షించాలి, కొంతమందికి సువార్త చెప్పాలి, కొంతమందికి బోధించాలి, మంచి చెప్పాలి అని వెళ్ళిపోవడమే. ఇక ఆయన వెనకాల వెళ్ళాలంటే నచ్చినోడు వెళ్ళాలి. ఇక అటన్నిటికీ సమర్పణ చేసుకొని త్యాగపూరితమైన భక్తి చేసేవాడు వెళ్ళాలి. ఇక తిండి మీద ఆశ ఉన్నవాడు, డబ్బు మీద ఆశ ఉన్నవాడు, ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము, ఈ కష్టం మీద బయట లోకంలో కష్టపడితే 1,00,000 రూపాయలు వస్తాయి పాటికి అనుకున్నాడు, తిరగలేడు. తిండి మంచి తిండి లేదు, ఇంట్లోంచి వచ్చాక పని అడిగి డబ్బు మీద లేదు, మంచి తిండి లేదు. ఏసై ఎప్పుడో తినడు అసలు. ఎవరైనా ఏదైనా ఎత్తే తాగుతున్నాడు, లేక లేదు, లేదా మంచిలు దాకా ఉండడమే, నా వల్ల కాదు అని వెళ్ళిపోయినాడు. కొంతమంది నిద్ర ఉండదు ఆయనకి, నిద్రపోడు అంటే నిద్రపోతాడు కానీ ఒక 2 గంటలు 8 గంటలు పడుకున్నాడు కదా, నచ్చదు కదా. ఏసై దగ్గర ఉండలేంది ఎవరు అంటే ఈ తిండి మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఉండలేరు, డబ్బు మీద వ్యామోహం, డబ్బు సంపాదించాలి అన్న వాళ్ళు ఉండలేరు. ఇంకా లోకంలో ఏ పిచ్చులు ఉంటాయి, ఆ పిచ్చులు ఉన్న వాళ్ళు కూడా ఉండలేరు. అంటే వస్తారు కానీ వెళ్ళిపోతారు, ఏదో ఒక విషయంలో జారిపోతారు. వాళ్ళు సరైన భక్తి కాదు, నామకార్థ భక్తి అనమాట. అందుకనే లోతు భార్య ఆ లోకాశలకు ఎక్కువ ఉన్నాయి ఆమెకి. దేవుడు వచ్చేయంటే దేవుడు వచ్చేమన్నాడు, నాకెందుకు, దేవుడు నాకు తోడు ఉంటే చాలు అనుకోకుండా, అయ్యో ఇంత సంపాదించాను ఎన్ని రోజులు, ఇంత కష్టపడ్డాను ఎన్ని రోజులు, దేవుడేమో వదిలేసి వచ్చేమన్నాడు అని పాపం దాని వెనక ఎలా చూసింది. దేవుడేమో ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాక కూడా ఆమె ఏం చేసిందంటే ఆశ చావలేదు ఆమెకి. వెనక్కి తిరిగి చూసింది, ఇప్పటికీ ఆమె ఆ స్తంభంగా మిగిలిపోయింది. మన జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకూడదండి. చచ్చినా బతికినా వచ్చామా దేవుళ్ళో ఇంకంతే. చంపుతావా, చచ్చిపోతాం ప్రభా, బతికిస్తావా, బతుకుతావు అంతే. మళ్ళీ వెనక్కి చూడడం, కష్టాలు వచ్చినాయి కదా వెనక్కి చూడడం. యోబు కన్నా ఎక్కువ కష్టాలు మనకి రాలేదు కదా ఎప్పుడు. యోబుకు మొత్తం కోల్పోయాడండి. ఒక్కటి కోల్పోతే దేవుణ్ణి వదిలేస్తున్నారు. ఏదైనా ఒక 10 జరిగి ఒకటి జరగకపోతే దేవుణ్ణి వదిలేస్తున్నారు. లేదా ఏదైనా లాస్ వస్తే మాకు అంత లాస్ వచ్చింది, దేవుడే ఉంది మాకు ఏం చేశాడు, దేవుణ్ణి వదిలేస్తున్నారు. ఏదైనా ఒక్క రోగం వస్తే దేవుణ్ణి వదిలేస్తున్నారు. యోబుకి ఆస్తే పోయిందా, బిడ్డలే పోయారా, కుటుంబమే పోయిందా, ఆరోగ్యమే పోయిందా, అన్నీ దేవుడు మొత్తం జీరో చేస్తాడు. కానీ దేవుడు మాత్రం వదల. అందుకే ఏమైంది, ఆయనకి 2 అంతలు మళ్ళీ వచ్చేసి. మన జీవితంలో దేవుడు ఉంటే మెయిన్, ఏ కోల్పోయినా మళ్ళీ వచ్చింది. ఓడిపోనివ్వడు ఆయన. ఎక్కడ నిందించబడ్డాము, ఎక్కడ అవమానించబడ్డాము. కానీ ఈరోజు చాలామంది చేసే పని ఏంటంటే ముందు దేవుణ్ణి వదిలేస్తారు, వెనక్కి తిరిగి చూస్తాను, సమస్య రాగానే వెనక్కి వెళ్ళిపోద్ది మైండ్ అంతా. అబ్బా మాకు శ్రమలే వస్తున్నాయి, వెనక్కి ఎలా ఉండవు సార్, అప్పుడే బాగుంది, ఆ రోజులే బాగున్నాయి, తాగి తిరిగిన రోజులే బాగున్నాయి, ఎంజాయ్ చేసిన రోజులే బాగున్నాయి, పాపం చేసిన రోజులే బాగున్నాయి, అబద్ధాలు ఆడిన రోజులే బాగున్నాయి, మోసం చేసి తెచ్చుకున్న ధనం బాగా ఆ రోజే మంచి ఫుడ్ తిన్నాం, నీతిగా ఉంటుంటే ఫుడ్ లేదు, గంజినీళ్ళు తాగాల్సి వస్తుంది, నీతిగా బ్రతుకుతుంటే అబద్ధాలు ఆడకుండా నీతిగా తీసుకుంటుంటే పచ్చడి మెతుకులు తినాల్సి వస్తుంది, నా బిడ్డలకి మంచి ఫుడ్ కూడా పెట్టుకోలేకపోతున్నాను, ఈ రోజుల కన్నా ఆ రోజులే బాగుంది అని అనిపించేలా పరిస్థితులు దేవుడే మనకి కొన్ని అనుమతించవచ్చు మన జీవితంలో కొన్నిసార్లు. కానీ అప్పుడే నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పుడు నువ్వు నిలబడాలి. యోబు నిలబడ్డాడు కాబట్టి 2 అంతలు పొందుకున్నాడు. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టి చూసేవాడు నాకు పాత్రుడు ఏమాత్రమో కాదు. నువ్వు వచ్చావా, నాగటి మీద చేయబెట్టావా, దేవుళ్ళకి వచ్చావా, నువ్వు రక్షణ పొందావా, దేవుడు మేలు పొందుకున్నావా, నువ్వు తిన్నగా ఉండు, నీకు బ్రతుకు కూడా తిన్నగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చిందా ఆయనే తీసేస్తాడు. రామని చెప్పట్లా, వస్తాయి కానీ ఆయనే తీసేస్తాడు. బాధ వస్తుంది, అవమానం వస్తుంది, రోగం వస్తుంది, దరిద్రం వస్తుంది కానీ ఆ పీరియడ్ అయిపోగానే మళ్ళీ ఏమైందంటే మేలు కూడా జరిగింది. దానికన్నా 2 అంతల మేలండి, మళ్ళీ ఒక మేలు కాదు. హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చదివి ముగించుకుందాం. హెబ్రీ 12:1 ఫాస్ట్గా తీయండి. హెబ్రీ 12:1